ప్రింట్ అనేది కావాలంటేనే ప్రింట్. మనం ప్రివ్యూ చూడాలనుకుంటున్నాం, ప్రింట్ అవసరం లేదు, ప్రివ్యూ. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం పాయింట్ ఆఫ్ సేల్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. దానికి రిలేటెడ్గా మనం ఏం చేసామంటే, మనకున్న ఐటమ్ ఏదైతే ఉందో ఆ స్టాక్ ఐటమ్ని క్రియేషన్ చేసేసాం. ఐటమ్ క్రియేషన్ అయిపోయింది. అలాగే లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసాం. సో లెడ్జర్ క్రియేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకి కావాల్సిన పాయింట్ ఆఫ్ సేల్స్ అనే ఒక వోచర్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే టాలీలో డిఫాల్ట్గా పాయింట్ ఆఫ్ సేల్స్ అనే వోచర్ ఎక్కడా ఉండదు. కావాలంటే మనం వోచర్స్లో ఒకసారి చెక్ చేయొచ్చు. మాస్టర్స్లో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ వోచర్ టైప్ తీసుకోండి. వోచర్ టైప్ తీసుకుంటే ఇక్కడ మీకు పాయింట్ ఆఫ్ సేల్స్ అనే వోచర్ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడండి. సో ఎక్కడ ఉండదు కాబట్టి ఇది మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు సార్ అంటే, మాస్టర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ వోచర్ టైప్ సెలెక్ట్ చేయాలి. వోచర్ టైప్ సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది మనకి. మనం ఏ వోచర్ అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం క్రియేట్ చేయాలనుకుంటున్న నేమ్ పాయింట్ ఆఫ్ సేల్స్. ఇది మన వోచర్ నేమ్ అనమాట. సో ఇది మన వోచర్ నేము. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ రావాలి. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ వచ్చి సేల్స్ సెలెక్ట్ చేయాలి. సేల్స్ ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తామో వెంటనే ఇక్కడ ప్రింటింగ్కి సంబంధించి సేల్స్కి సంబంధించి మెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఇదిగో మెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న కర్సర్ని ఇక్కడ క్లిక్ చేయాలి. ఎందుకని సార్ అంటే, ప్రింటింగ్లో ప్రింట్ వోచర్ ఆఫ్టర్ సేవింగ్ అంటే, మనం ఎంటర్ చేసే ఎవ్రీ సేల్స్ వోచరు సేవ్ అయిన వెంటనే నీకు ప్రింట్ కావాలా అంటున్నాడు. అలా ప్రింట్ రావాలి అంటే ప్రింట్ వోచర్ ఆఫ్టర్ సేవింగ్ అనే ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టాలి. మనకి ఎవ్రీ సేల్స్ ట్రాన్సాక్షన్ ప్రింట్ రావాల్సిందే. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది మోడర్న్ సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్స్లో, రిలయన్స్లో, ట్రెండ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారని. అక్కడ ఏంటంటే కస్టమర్కి ఐటమ్ సేల్ చేసేటప్పుడు వెంటనే ఆ బిల్ అనేది మనకి ఆన్ ది స్పాట్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం అమౌంట్ పే చేసిన వెంటనే ఆ బిల్లు రిసిప్ట్ అనేది మనకి ఇస్తారు. అలా అది సేవ్ అయిన వెంటనే అక్కడ మనకి రిసిప్ట్ అనేది రావాలి అంటే, ఇదిగో వాళ్ళు ఎంటర్ చేసే సేల్స్ బిల్ మనకి వెంటనే రిసిప్ట్ రావాలి అంటే ఇది ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ యూస్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిస్. నువ్వు క్రియేట్ చేసే పాయింట్ ఆఫ్ సేల్స్కి ఇన్వాయిస్ మోడ్ అనేది యూజ్ చేస్తావా? ఎస్, కంపల్సరీగా యూజ్ చేస్తాం, క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. దాని కింద మెసేజ్ టు ప్రింట్ 1, మెసేజ్ టు ప్రింట్ 2 అని. ప్రింట్ 1లో మనకి ఏం రావాలంటే థ్యాంక్ యూ అని రావాలి. ప్రింట్ 2లో ఏం రావాలంటే విజిట్ అగైన్ అని రావాలి. టైటిల్ నేమ్ వచ్చేసి పిఓఎస్ అని రావచ్చు, లేదంటే మన కంపెనీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఎంఎస్పి సూపర్ మార్ట్ అని రాసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇలా క్రియేట్ చేసి సేవ్ చేసేయడమే. పాయింట్ ఆఫ్ సేల్స్ అనే వోచర్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. నెక్స్ట్ మిగిలిపోయింది మనం వోచర్ పోస్టింగ్ చేసేయడమే. ఆ వోచర్ని ఎలా పోస్టింగ్ చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ వోచర్ అనే ఆప్షన్ తీసుకొని వోచర్ అనేది పోస్టింగ్ చేస్తాం. ఇక్కడ వోచర్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత కీబోర్డ్లో F8 ప్రెస్ చేయాలి. F8 ప్రెస్ చేస్తే ఇలా మనకి పాయింట్ ఆఫ్ సేల్స్ అనే వోచర్ వస్తుంది. సెలెక్ట్ చేయాలి. అయితే ఇలా వోచర్ అనేది పోస్టింగ్ చేసేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ నేరేషన్ పైన క్యాష్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇలా క్యాష్ అనేది ఒక్కటే కనిపిస్తే దాన్ని సింగిల్ పేమెంట్ అంటారు. కానీ మనకి ఇవాళ సింగిల్ పేమెంట్గా జరిగింది, మల్టీ పేమెంట్ కాబట్టి బటన్ ప్యానల్లో మల్టీ మోడ్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ తీసుకుంటే ఇదిగోండి పేమెంట్కి రిలేటెడ్గా మెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇలా మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం పోస్టింగ్ చేయాలి. లొకేషన్ వచ్చేసి మంది ఎంఎస్బి సూపర్ మార్ట్, సేల్స్ కాబట్టి సేల్స్, ఐటమ్ నేమ్ వచ్చేసి షుగర్ ప్యాకెట్స్ అనేవి కస్టమర్కి మనం ఎన్ని సేల్ చేస్తున్నాం ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఐటమ్ సోల్డ్ టీ ప్యాకెట్స్ 50, షుగర్ ప్యాకెట్స్ 50. సో మనం అదే తీసుకోవాలి. ముందు టీ ప్యాకెట్స్ చెప్పాడు కాబట్టి అదే తీసుకున్నాను. ఇదిగో 50, 150 ఈచ్. నెక్స్ట్ షుగర్ ప్యాకెట్స్ కూడా 50 అని చెప్పారు. సో 50. టోటల్గా కస్టమర్ నుండి మనకి 12,500 రావాలి. సో దీని మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ జరిగిపోయింది. నెక్స్ట్ రిలయన్స్
వాడి నుండి టోటల్గా కస్టమర్ నుండి మనకు రావాల్సింది 13,125. ఎలా పే చేస్తావు ఏంటి అని అడిగాము. వాడి దగ్గర గిఫ్ట్ వోచర్ ఒకటి ఉందని చెప్పాడు, రిలయన్స్ గిఫ్ట్ వోచరు. దాని వాల్యూ ఎంత ఉందో చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు చూడండి. రిలయన్స్ గిఫ్ట్ వోచర్ వచ్చేసి 2000 అంట. సో 2000 ఇవ్వాలి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది మన దగ్గర. రిమైనింగ్ 11,025 పే చేస్తావా అని అడిగాం. వాడేమంటున్నాడంటే 4,200 పే చేస్తా అని చెప్పాడు. 4,200. కార్డ్ నెంబర్ ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తాను. రిమైనింగ్ అమౌంట్ ఎలా పే చేస్తామని అడిగాం. ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ద్వారా పే చేస్తా అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ద్వారా 3,500 పే చేస్తాడంట. 3,500. బ్యాంక్ నేమ్ వచ్చేసి ఐసిఐసిఐ. ఎగ్జాంపుల్గా చెక్ నెంబర్ ఇచ్చేసిన. రిమైనింగ్ అమౌంట్ ఎలా పే చేస్తామంటున్నాడు. క్యాష్ ద్వారా పే చేస్తా అన్నాడు. ఎంత పే చేయాలో చెప్పండి అన్నాడు. 3,425 రూపీస్ పే చేయాలి అని చెప్పాం. వాడేమంటున్నాడంటే నేను 3,500 ఇస్తానండి క్యాష్. ఇదిగో 3,500 ఉంది, 3,500 ఇస్తా అన్నాడు. సరే అని 3,500 ఎంటర్ చేసిన తర్వాత నాకే ఇంకా 75 రూపాయలు వస్తే ఇచ్చే అన్నాడు. సో ఇలా వాడికి రిమైనింగ్ 75,000 అమౌంట్ అనేది తిరిగి రిటర్న్ చేయాలి. సో దీన్ని పాయింట్ ఆఫ్ సేల్స్ అంటారు. సో ఇలా వాడికి ఆ బ్యాలెన్స్ ఇచ్చేసిన తర్వాత ఈ వోచర్ని మనం సేవ్ చేయాలి. సేవ్ అయిన వెంటనే ఇప్పుడు వాడు ఏమంటాడో చూడండి. ప్రింట్ కావాలా? ప్రింట్ కావాలంటే ప్రింట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తాయి. మనకి ప్రింట్ అనేది కావాలంటేనే ప్రింట్. మనం ప్రివ్యూ చూడాలనుకుంటున్నాం, ప్రింట్ అవసరం లేదు, ప్రివ్యూ. సో ఇదిగోండి ఇలా వస్తుంది. దీన్ని రిసిప్ట్ అంటాం, బిల్ అంటాం. సో ఇది మనకి పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే. టాలీలో పాయింట్ ఆఫ్ సేల్స్ని ఇలా పోస్టింగ్ చేస్తారు. సో పోస్టింగ్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు పాయింట్ ఆఫ్ సేల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. నెక్స్ట్ మీకు ఎట్ ఏ టైం ఒకేసారి 2 ఐటమ్స్ మీద 2 GST రేట్స్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make